Hi, Namaste. Welcome to Ewing's channel. NEET UG 2024 application February 9th రిలీజ్ అయింది అండ్ మార్చ్ 9th 2024 వరకు కూడా మనకి ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఈ వీడియోలో మనం ఈ అప్లికేషన్ ఫామ్ ని ఎలా స్టెప్ బై స్టెప్ ఫిల్ చేస్తున్నాము అన్నది ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే exams.nta.ac.in అన్నది వెబ్సైట్ లింక్. సో ఈ లింక్ ని మా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ లింక్ ని యూజ్ చేసుకొని కూడా మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కనుక చూస్తే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇది మనం కనుక క్లిక్ చేస్తే ఈ పేజ్ లోకి మనం వెళ్తాం. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇది చూస్తే అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ స్టెప్ 1 అన్నది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం ఎలా చేయాలి, స్టెప్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి, అండ్ స్టెప్ 3 సబ్మిట్ డాక్యుమెంట్ ని ఎలా సబ్మిట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే న్యూ క్యాండిడేట్స్ ఫర్ రిజిస్టర్ హియర్ అంటే మనం రిజిస్ట్రేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకోవడానికి ఇది క్లిక్ చేస్తాం. సో ఇది క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్ లోకి వెళ్తారు డైరెక్ట్ గా. అండ్ ఇక్కడ చూస్తే డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ హిందీ అండ్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇంగ్లీష్. సో 2 లాంగ్వేజెస్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఇంగ్లీష్ లోకి వెళ్దాము. సో ఆల్రెడీ మీరు కనుక మా ప్రీవియస్ వీడియోను కనుక చూసినట్లయితే ప్రతిదీ ఇందులో ఏమి ఇచ్చారు అన్నది మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఆ వీడియోని గో త్రూ అవ్వండి. ఓకే, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటి ఫీజెస్, అప్లికేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఫీ పేమెంట్ ఎలా చేయాలి అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం మెయిన్గా అది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ కనుక చూస్తే పాస్వర్డ్ మస్ట్ బి 18 to 13 క్యారెక్టర్స్ లాంగ్ అంటే 8 నుంచి 13 క్యారెక్టర్స్ అన్నవి ఉండాలి. నెక్స్ట్ 1 అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ 1 లోవర్ కేస్ లెటర్ అంటే స్మాల్ లెటర్స్ అన్నవి మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ లో ఉండాలి. అండ్ 1 న్యూమరిక్ వాల్యూ అంటే మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ లో నెంబర్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్స్, ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారండి, లైక్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ లో ఏదో ఒకటి తీసుకొని మీరు పాస్వర్డ్ అన్నది అయితే క్రియేట్ చేయాలి. ఈ 4 కూడా ఆ పాస్వర్డ్ లో ఉంటేనే పాస్వర్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో మనం ఇంగ్లీష్ బులెటిన్ ని డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్కి వెళ్ళాలి. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మీ ఐడెంటిఫికేషన్ అంటే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే డిజీ లాకర్స్ కానీ, బ్యాంక్ క్రెడిట్స్ కానీ ఏదో ఒకటి ఐడెంటిఫికేషన్ ఇచ్చి మనం ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. మనం ఆధార్ నెంబర్తో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దాము అనుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటేనండి, ఆధార్ నెంబరు ఎవరు అయితే ఇద్దాము అనుకుంటున్నారో ఆధార్ నెంబర్తోని ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అప్ చేయబడి ఉందో అది ఖచ్చితంగా యాక్టివేషన్లో ఉండాలి. ఎందుకు అనంటే మీకు దానికి ఓటీపీ అన్నది అథెంటికేషన్ కోసం సెండ్ చేయబడుతుంది. అందుకని ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేయబడిందో అది ఖచ్చితంగా యాక్టివేషన్లో ఉండేటట్లు చూసుకోండి. ఇక్కడ కనుక మీరు డిజీ లాకర్ కనుక తీసుకుంటే ఎవరికైతే డిజీ లాకర్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళు ఆ అకౌంట్ను కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. లేదు క్రియేట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటే ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది. సో ఎవరైనా ఇందులో కనుక అకౌంట్ ఉంటే ఇది కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఎవరైనా క్రియేట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుందో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఇచ్చి అది కూడా లాగిన్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ పాన్ కార్డ్, ఎవరైతే పాన్ కార్డ్ ఉంటుందో వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ అనేది కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ నాన్ ఇండియన్ పాస్పోర్ట్స్ అంటే వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే ఇది ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. సో వాళ్ళ నెంబర్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం, ఆధార్ కార్డ్ని ఇచ్చేసి మనం ఫిల్ చేద్దాం. మనం ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉన్నది.
సో ఇది క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అన్నది మన మొబైల్ నెంబర్కి సెండ్ చేయబడుతుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ క్లిక్ చేస్తే సో తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఆల్రెడీ మీరు ఆధార్ కార్డ్ వ్యాలిడేట్ చేశారు కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చాయి. లేదు మీరు ఇంకేదైనా ప్రూఫ్ ఇచ్చినట్లుంటే మీ డీటెయిల్స్ అన్నవి ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, నెక్స్ట్ ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యాయి ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్. మీరు ఇండియన్ అయితే ఇండియన్, ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఐ, ఓసీఏ అయితే ఓసీఏ, ఫారెన్ నేషనల్స్ అయితే ఫారెన్ నేషనల్స్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ టైప్, ఇందులో ఏదో ఒకటి ఐడెంటిఫికేషన్, ఏదైతే నెంబర్ మీరు యూజ్ చేస్తున్నారో లైక్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని తాలూకా ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నది ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఐడి ప్రూఫ్ దాని తాలూకా నెంబర్ అయితే ఇక్కడ మనం ఇవ్వాలి. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ప్రెజెంట్ అడ్రస్, మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్ తాలూకా డీటెయిల్స్ అన్నవి మనం మెన్షన్ చేయాలన్నమాట. మీరుండే లొకాలిటీ, నెక్స్ట్ కంట్రీ, మీ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ తాలూకా పిన్ కోడ్. సో ఇక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే కంట్రీ కోడ్, అంటే మీరు ఏ కంట్రీ అయితే ఇస్తారో ఆ కంట్రీ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే మన మొబైల్ నెంబర్ అన్నది ఇవ్వాలి. మీకు ఆల్రెడీ మా లాస్ట్ వీడియో కనుక చూసిన వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంటుంది. మొబైల్ నెంబర్ కోసం, ఈమెయిల్ ఐడి కోసం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నామో, ఈమెయిల్ ఐడి ఇస్తున్నామో అది యూసేజ్లో ఉన్నది మాత్రమే మనం ఇవ్వాలి. ఎందుకు అనంటే మనకి రేపొద్దున కన్ఫర్మేషన్ కోసం కానీ లేకపోతే ఏదైనా ఓటీపీస్ కానీ ఏదైనా కానీ మీకు కమ్యూనికేషన్ అన్నది మీ మెయిల్ త్రూ, మీ మొబైల్ త్రూయే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తున్నవే ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ అన్నది మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ ఎంటర్ చేయమన్నారు. సో ఇక్కడ మన మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. సో మెయిల్ ఐడిని మళ్ళీ రీకన్ఫర్మ్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో మీ పేరెంట్స్ ఏదైనా ఇచ్చుకుంటే మీకు ఈజీగా కాంటాక్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ రెండు కనుక సేమ్ అయితే ఇక్కడ మీరు ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నవి ఫిల్ అయిపోతాయి. లేదు అనుకుంటే మనం ఖచ్చితంగా అడ్రస్ని అయితే మళ్ళీ రీఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి పాస్వర్డ్. సో ఇందాక నేను మీతో డిస్కస్ చేశాను పాస్వర్డ్ కోసం ఆల్రెడీ. సో పాస్వర్డ్ ఖచ్చితంగా 8 నుంచి 13 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అందులో మనకి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, న్యూమరిక్ డిజిట్స్ ఉండాలి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా, పైన మీరు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి మీకు కిందన సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నవి ఇచ్చారు కొన్ని. అంటే ఇన్ కేస్ మనం పాస్వర్డ్ మర్చిపోతే ఈ క్వశ్చన్ యూజ్ చేసుకొని మళ్ళీ మన అకౌంట్ అనేది రీజనరేట్ చేసుకోవచ్చు. సో అందుకని ఏదో ఒకటి మీకు బాగా గుర్తుండేది, మీ స్కూల్ నేమ్ కానీ లేకపోతే ఇట్లాంటిది ఏదైనా మీకు బాగా గుర్తుండేది ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో అంటే ఇది సెక్యూరిటీ పిన్ కింద ఇక్కడ ఇచ్చారో సో ఈ నెంబర్నే మనం ఎంటర్ చేయాలన్నమాట. సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొడితే ఇక్కడ మీరు కనుక చూసుకుంటే మీ డీటెయిల్స్ అన్నవి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి మొత్తం కూడా. సో అలాగే మీరు కిందకు వెళ్తే ఇక్కడ చూడండి ఎయిదర్ మీరు కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా అప్లికేషన్ అనేది ఒకసారి రీవెరిఫై చేసుకోవడానికి ఈ కిందన మళ్ళీ మీరు ఒకసారి రీవెరిఫై చేసుకొని ఈ బాక్సెస్లో టిక్ పెట్టుకోవాలి. సో మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే మీ ఫాదర్ నేమ్ కానీ మీ గార్డియన్ నేమ్ కానీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇది క్లిక్ చేయాలి. అలాగే మీ మదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ ఎవరిదైనా కానీ అక్కడ కూడా చెక్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇది క్లిక్ చేసుకుంటాం. నెక్స్ట్ జెండర్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకొని ఫిల్ చేసుకుంటాం. అలాగే అడ్రస్ కూడా ప్రతిదీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అన్నది చెక్ చేసుకుంటాం. అండ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి
ప్రతిదీ కూడా ఒకసారి మనం వెనక్కి వెళ్ళి మొత్తం అంతా కూడా కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా చూసుకొని ఇదన్నది ప్రతిదీ టిక్ చేసుకోవాలి బాక్స్లో. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అన్నది టిక్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అన్నది క్లిక్ చేసుకుంటే ఎస్ అన్నది క్లిక్ చేయాలి. సో ఓటీపీ అన్నది మనకి ఇక్కడ చూస్తే థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ ఓటీపీ అంటే మీ మెయిల్ ఐడికి ఓటీపీ అన్నది సెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఓటీపీని ఒకసారి మనం చూసుకుందాం. ఓటీపీ అన్నది మన మెయిల్ ఐడికి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఓటీపీ అన్నది మన మెయిల్ ఐడికి సెండ్ చేశారు. ఇప్పుడు కొంతమందికి స్పామ్ మెయిల్స్ అని లేకపోతే ఎక్కడైనా మనకి ఆ మెయిల్ అన్నది ఎక్కడైనా రావచ్చు. కాబట్టి ప్రతిదీ ఒకసారి రీవెరిఫై చేసుకోండి, కంగారు పడకుండాను. సో మనం ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే మనం ఎంటర్ చేసుకుంటున్నాం. సో వెరిఫై. సో యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటే మీ అప్లికేషన్ నెంబర్ అన్నది ఈమెయిల్ అడ్రస్కి సెండ్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూస్తే స్పామ్ మెయిల్ కానీ జంక్ ఫోల్డర్లో కానీ ఎక్కడైనా కానీ ఆ అప్లికేషన్ నెంబర్ అన్నది రావచ్చు. సో మన అప్లికేషన్ నెంబర్ అయితే మెయిల్ ఐడికి సెండ్ చేయడం జరిగింది. సో మనం అందుకనే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ యాక్టివేషన్లో ఉన్నది ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే మనం చాలాసార్లు చెప్పాము. సో ఇప్పుడు ప్రెసెంట్ మన అప్లికేషన్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. సో ఇందాక మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అన్నది మనం ఎంటర్ చేసుకుంటాం. సో అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ మీరు ప్రతిదానికి లాగిన్ అవ్వడానికి అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ యూజ్ చేసుకొని అప్లికేషన్ అనేది లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో సెక్యూరిటీ పిన్ అదే మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేసుకుంటాం. లాగిన్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఏదైతే మనం అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో అది రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఆ అప్లికేషన్ నెంబర్ని నెక్స్ట్ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అన్నది ఫిల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కనుక మనం చూసుకుంటే అందులో కూడా మళ్ళీ చాలా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, మన తాలూకా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైనా అంటే రేపొద్దున ఫ్యూచర్లో మనకి ఏదైతే కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నామో ఆ కాంటాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఇవ్వాలన్నమాట. సో ఆల్రెడీ మీ ప్రెజెంట్ అడ్రస్, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చాయి. అండ్ ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అండ్ ఎమర్జెన్సీ మెయిల్ ఐడి అంటే ఇక్కడ మీ పేరెంట్స్ కనుక ఇస్తే రేపొద్దున మీకు కమ్యూనికేషన్కి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీ ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా లాస్ట్ టైం ఇచ్చినవి మీకు ఫిల్ అయిపోయినాయి. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా నెంబర్ అన్నది ఇక్కడ ఎంటర్ చేస్తాం అన్నమాట. సో ఐ అగ్రీ అన్నది క్లిక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి ప్రొసీడ్ అవుతాం. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నవి సక్సెస్ఫుల్గా సేవ్ అయ్యాయి. ఇక్కడ కనుక చూసుకుంటే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నవి మనం ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ కనుక మీరు చూస్తే మీరు స్టేట్ ఏ స్టేట్లో మీ తాలూకా 12th ఎగ్జామినేషన్ అన్నది అపేర్ అయ్యారు అన్నది ఇచ్చారనమాట. సో ఇక్కడ కేటగిరీ అన్నది ఇచ్చారండి. ఇక్కడ జనరల్ కానీ జనరల్ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ. సో ఇది పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పెట్టండి, ఎందుకంటే రేపొద్దున మీకు సీట్స్ అలాట్ అయ్యేటప్పుడు ఈ రిజర్వేషన్ బేస్ చేసుకునే అలాట్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఇందులో మెన్షన్ చేసేటప్పుడు చూసుకొని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీరు డయాబెటికా కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ రూరల్ అర్బనా. రూరల్ అంటే ఎవరైతే విలేజెస్లో అలా ఉంటారో సో వాళ్ళు రూరల్ అని మెన్షన్ చేస్తారు. కొంచెం సిటీస్లో అట్లా ఉంటే వాళ్ళు అర్బన్ అని మెన్షన్ చేస్తారు.
సో యాన్యువల్ ఇన్కమ్, మీ పేరెంట్స్ తాలూకా యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బిలాంగ్స్ టు మైనారిటీ ఆర్ నాట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, అంటే మీరు కాలేజ్కి వెళ్ళి చదువుకున్నారా, ఇంటి దగ్గర ఉండి చదువుకున్నారా, లేకపోతే ఎట్లా ప్రిపేర్ అయ్యారు అన్నది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, మీరు ఎక్కడుండి చదువుకున్నారు లేకపోతే ఎక్కడుండి చదువుకుంటున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డూ యూ ఇంటెండ్ టు వేర్ customary dress contrary to the dress code while appearing in NEET UG 2024, అంటే నార్మల్గా వేసుకునే డ్రెస్ కన్నా హెవీగా లేదు అంటే పార్టీ వేర్ కానీ లేకపోతే ట్రెడిషనల్ వేర్ ఇలాంటిది ఏదైనా మనం వేసుకోవాల్సి వస్తే ముందుగానే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ క్యాప్చా నెంబర్ ఇచ్చారు, అది మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐ అగ్రీ, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మళ్ళీ సేవ్ కొట్టి నెక్స్ట్ దానికి వెళ్తే పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ప్రతి స్టెప్లో కూడా మనం ఇది ఫాలో అవ్వాలి, అప్పుడే మన డీటెయిల్స్ అన్నవి సక్సెస్ఫుల్గా సేవ్ అవుతాయి. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే అండి, పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ మనం ఎస్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే లైక్ టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఏం డిజబిలిటీస్ ఉన్నాయి ఏంటి అన్నది మనం ఇందులో నుంచి చూస్ చేసుకోవాలి. సో ఎంత పర్సెంట్ ఆఫ్ డిజబిలిటీ ఉంది అన్నది మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఎంత టైప్ ఆఫ్ పర్సెంటేజ్ డిజబిలిటీ ఉందో అన్నది రాయాలి అక్కడ మీరు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఆప్షన్స్ ఇచ్చారు, అంటే మీకు ఎవరైనా ఎగ్జామ్లో హెల్ప్ చేయడానికి కావాలా వద్దా అన్నది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నో అయితే నో, ఎస్ అయితే ఎస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నో అని మెన్షన్ చేస్తున్నాను, నో డిజబిలిటీ. సో అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ ఒక క్యాప్చా నెంబర్ ఇచ్చారు, సో ఆ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. అగైన్ మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్, సో అగ్రీ చేస్తున్నానని పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాం. సో పీడబ్ల్యూ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి, అంటే లైక్ మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు లేకపోతే ఏ స్టేట్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు అనేది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. సో మీరు ఏ స్టేట్ అయితే మీకు ఇప్పుడు తెలుగు, మీరు ఆంధ్ర సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి తెలుగు వచ్చింది, సేమ్ కర్ణాటక ఆర్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ స్టేట్ తాలూకా లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ వస్తుంది. అండ్ మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ మనం తెలంగాణ ఇచ్చాం కాబట్టి తెలంగాణ స్టేట్. ఓకే, అండ్ ఎగ్జామినేషన్ సిటీ అంటే మీకు ఏదైతే మీరు సిటీలో రాద్దాం అనుకుంటున్నారో ఆ సిటీ తాలూకా నేమ్, హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, లేకపోతే ఏదైనా సిటీ కావాలి. నెక్స్ట్ మీ ఫాదర్ తాలూకా ఆక్యుపేషన్ ఏదైతే అది, మీ ఫాదర్ ఎంతవరకు చదువుకున్నారు అన్నది. ఓకే, నెక్స్ట్ మీ మదర్ తాలూకా ఆక్యుపేషన్ అండ్ మీ మదర్ ఎంతవరకు చదువుకున్నారు అన్నది మనం ఇవ్వాలి. నెక్స్ట్ క్యాప్చా, మళ్ళీ ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీరు ప్రతిదానికి చూసుకున్నట్లుగా అయితే నేను ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టే అన్నట్లుగా అగ్రీ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సో అప్పుడే మీ డీటెయిల్స్ అన్నవి సేవ్ అవుతాయి. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి. సో మీరు 10th, +1, +2, 11th క్లాస్, 12th క్లాస్ తాలూకా డీటెయిల్స్ అన్నవి ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో 10th క్లాస్ కనుక మనం తీసుకుంటే, లేదు దాని ఈక్వలెంట్ కనుక తీసుకుంటే పాస్ట్, సో 10th ఆర్ ఈక్వలెంట్, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, సో మనం ఏ ఇయర్లో పాస్ అయ్యాము 10th క్లాస్, అండ్ ప్లేస్ ఆఫ్ స్కూల్, అర్బనా రూరలా. నెక్స్ట్ ఏ స్కూల్, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా ఏంటి అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ ఏ స్టేట్లో మనం క్వాలిఫై అయ్యాం, అంటే మనం ఏ స్టేట్లో చదువుకున్నాం. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నాం. నెక్స్ట్ స్కూల్ బోర్డ్ ఏంటి. నెక్స్ట్ స్కూల్ నేమ్, పిన్ కోడ్, రోల్ నెంబర్. సో మీ రోల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అండి, 10th క్లాస్ రిజల్ట్స్ మనం మెన్షన్ చేయాలి. ఎయిదర్ పర్సంటేజ్లో ఉంటే కనుక పర్సంటేజ్లో మెన్షన్ చేయాలి, సిజిపిఏలో కనుకుంటే సిజిపిఏలో. సో పర్సంటేజ్ కనుక తీసుకుంటే మీకు ఎన్ని మార్క్స్, టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్కి, సో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది మనం మెన్షన్ చేస్తే సో ఇక్కడ పర్సంటేజ్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది. అదే సిజిపిఏ కనుక తీసుకుంటే మీకు గ్రేడ్ పాయింట్స్, అంటే ఇప్పుడు 10 పాయింట్స్ అనుకోండి, సో 8 or 9 వచ్చాయి, సో 9, సో మీ పర్సంటేజ్ ఎంత అవుతుంది అప్పుడు. సో ఇక్కడ 11th డీటెయిల్స్ కనుక చూస్తే 11th ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు పాస్ట్ అంటే పాస్ట్ అని ఫిల్ చేస్తే మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నాట్ అప్లికబుల్ అని ఫిల్ చేస్తే డైరెక్ట్గా 12th ఆర్ ఈక్వలెంట్వి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కొంతమందికి ఫస్ట్ అండ్ సెకండ్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రెండు కలిపి ఒకే దాంట్లో ఒకే ఇయర్లో మెన్షన్ చేసేటప్పుడు నాట్ అప్లికబుల్ అనేది అప్లై చేసుకుంటారు. సో ఇప్పుడు మనం పాస్ట్ అన్నది పెట్టుకుంటే సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, ఏ ఇయర్లో పాస్ అయ్యాము. ఓకే, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 11th ఆర్ ఈక్వలెంట్. ఓకే, ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ అర్బన్ ఆర్ రూరల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అన్నది మళ్ళీ మెన్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏ స్టేట్లో ఎగ్జామినేషన్ రాసాం, నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాసాం, నెక్స్ట్ ఏ బోర్డ్, నెక్స్ట్ స్కూల్ ఆర్ నేమ్, కాలేజ్ అడ్రస్, నెక్స్ట్ స్కూల్ మనం ఏ ఏరియాలో చదువుకున్నామో ఆ ఏరియా తాలూకా పిన్ కోడ్. నెక్స్ట్ రోల్ నెంబర్, ఇంటర్మీడియట్ రోల్ నెంబర్. సో ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత రిజల్ట్ మోడ్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ లేదా సిజిపిఏ అయితే సిజిపిఏ. సో సిజిపిఏ అయితే మీకు ఎన్ని గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి, మీరు ఎంత obtain చేశారు, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అన్నది మెన్షన్ చేస్తారు. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే 12th ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. 12th కానీ దానికి ఈక్వల్గా ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పాస్ట్ అండ్ అపీరింగ్ అన్న ఉన్నాయండి. సో పాస్ట్ అనేది ఎవరైతే ఆల్రెడీ మార్క్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయో వాళ్ళు పాస్ట్ అని పెడతారు. లేదు అన్న వాళ్ళు అపీరింగ్, అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో లేదా ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అపీరింగ్ అని పెడతారు. సో ఇయర్ ఆఫ్ అపీరింగ్ 2024. ఓకే, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ కనుక మీరు చూస్తే కోడ్ 1 అని ఇచ్చారు. ఓకే, అదే ఇప్పుడు మనం పాస్ట్ అని పెట్టామనుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు కోడ్ 2 నుంచి కోడ్ 7 వరకు ఇవ్వడం అన్నది జరిగింది. సో ఈ కోడ్స్ కోసం నేను వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరెవరు ఎలాంటి కోడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నది మీకు ఈ వీడియో లాస్ట్లో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అపీరింగ్ తీసుకుందాము. సో కోడ్ 1, ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ అర్బన్ ఆర్ రూరల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ కాలేజ్, ఏ కాలేజ్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాసాం. ఓకే, క్వాలిఫైయింగ్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఏ బోర్డ్. నెక్స్ట్ కాలేజ్ నేమ్.
నెక్స్ట్ పిన్ కోడ్. సో మీకు రోల్ నెంబర్ ఇంకా అప్పుడే రాదు కాబట్టి రోల్ నెంబర్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఎగ్జామ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసారో వాళ్ళకైతే రోల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన క్యాప్చా నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఐ అగ్రీ అనేది టిక్ చేసుకుని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే అడిషనల్ డీటెయిల్స్ అన్నవి ఇవ్వబడిందండి. సో ఇక్కడ ట్విన్ బ్రదర్స్ ఆర్ సిస్టర్ డీటెయిల్స్ అంటే ట్విన్ బ్రదర్స్ కానీ లేకపోతే ట్విన్ సిస్టర్స్ కానీ ఎవరైనా ఎగ్జామ్స్ కనుక అపేర్ అయితే వాళ్ళు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని మనం పెట్టాలి. సో డిడ్ యూ ఎవర్ అపియర్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్? సో మీరు ఎగ్జామినేషన్ ఇంతకు ముందు ఎవరైనా ఇచ్చారా లేదా అనేది. ఇఫ్ ఎస్ అయితే మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది, ఎన్నిసార్లు మనం అటెంప్ట్ చేసాం. 2 అయితే 2, 3 అయితే 3 అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేనైతే నో సెలెక్ట్ చేస్తున్నాను. సో అగైన్ ఇక్కడ మళ్ళీ మీకు ఇచ్చిన క్యాప్చా నెంబర్ అన్నది ఎంటర్ చేసుకుంటాం అన్నమాట. అగైన్ ఐ అగ్రీకి వెళ్తాము. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి ప్రొసీడ్ అవుతాం. సో డేటా అనేది కూడా సేవ్ అయిపోయింది మీకు. ఇక్కడ కనుక మనం చూసుకుంటే డాక్యుమెంట్స్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి అన్నది ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మేము ప్రీవియస్ వీడియోలో మీకు ప్రతిదీ మెన్షన్ చేయడం జరిగింది. ఏ ఫార్మాట్లోని, ఏ సైజ్లోని ఎలా అన్నది ఫైల్ ఉండాలి అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీకు ఒకవేళ ఫైల్ సైజ్ కనుక పెద్దదిగా ఉంటే చిన్నది చేసుకోవడానికి మేము డిస్క్రిప్షన్లో ఒక లింక్ మెన్షన్ చేసాము. ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు ఫైల్ అన్నది చిన్నదిగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్యాండిడేట్ ఫోటో అన్నది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫోటో అన్నది ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ సిగ్నేచర్. సిగ్నేచర్ అన్నది కూడా మనం అప్లోడ్ చేసుకున్నాము, సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో. సో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా మనం అప్లోడ్ చేసుకుందాము. అలాగే లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే, డాక్యుమెంట్ అన్నది సేవ్ అయ్యింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేది ప్రతిదీ కూడా మెన్షన్ చేయబడింది. సో ఒకసారి తరోగా చూసుకొని కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అన్నది 1కి 2 సార్లు చూసుకోండి. చూసుకున్న ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్స్ వస్తే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫిల్ చేయండి. లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఫైనల్ సబ్మిట్ కొట్టండి. ఫైనల్ సబ్మిట్ కొట్టేటప్పుడు మళ్ళీ మీకు వెరిఫికేషన్ అంటే మీరు కరెక్ట్గా అన్నీ మెన్షన్ చేశారా లేదా అన్నది వెరిఫై చేసుకొని ఇక్కడ టిక్ మార్క్స్ అనేవి పెట్టమని చెప్తున్నారు. సో మై నేమ్ కరెక్ట్గా ఉంది అనుకుంటే పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, జెండర్, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, సెంటర్. నెక్స్ట్ నేను అగ్రీ చేస్తున్నాను, ఫైనల్ సబ్మిట్ కొడుతున్నాను. సో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. నెక్స్ట్ మొబైల్ వెరిఫికేషన్. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చామో మనం మొబైల్కి, సో అంటే మన కంట్రీ కోడ్ ఏదైతే అది అంటే మనం అన్నిట్లో ఇండియా సెలెక్ట్ చేసాం కాబట్టి 91 వచ్చింది. సో మొబైల్ నెంబర్కి మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ అన్నది వస్తుందన్నమాట, ఓటీపీ. సో ఇక్కడున్న క్యాప్చా నెంబర్ని మళ్ళీ మనం ఎంటర్ చేస్తున్నాము. సో సెండ్ ఓటీపీ అని అంటే మొబైల్ వెరిఫికేషన్, ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ మొబైల్. మొబైల్కి మనకి ఓటీపీ అన్నది వస్తుందండి. సో ఇక్కడ మనం మన ఓటీపీని ఎంటర్ చేసుకున్నాం. అగైన్ మళ్ళీ ఒకసారి క్యాప్చాని ఎంటర్ చేసుకుంటున్నాం. సో మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయిపోయింది.
సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది, పూర్తిగా ఫిల్ చేసేసాము. అండ్ మొబైల్ వెరిఫికేషన్ కూడా చేసేసుకున్నాము. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఫీ పేమెంట్ మాత్రమే ఇన్కంప్లీట్గా ఉంది. ఇప్పుడు అది ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ కనుక మీరు తీసుకుంటే స్టూడెంట్ నేమ్, అప్లికేషన్ నెంబర్, అమౌంట్ అన్నది మెన్షన్ చేశారు. ఈ అమౌంట్ అన్నది మీ కేటగిరీని బట్టి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు పే నౌలోకి వెళ్దాము. సో ఇక్కడ కనుక తీసుకుంటే మీకు ఎస్బీఐ, ఈపే, హెచ్డిఎఫ్సి, కెనరా, ఐసిఐసిఐ అన్నది ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో ఏదైనా యూజ్ చేసుకొని మనం యూపీఐ పేమెంట్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా పేమెంట్ కానీ మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇందాకలో మనం ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఈ 12th దగ్గర మనం అపీరింగ్ అండ్ పాస్ట్ ఎంటర్ చేసేటప్పుడు మనం అనుకున్నామండి ఈ కోడ్స్ కోసం, ఈ కోడ్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో వీటి కోసం వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీకు చెప్పాను. సో ఇప్పుడు అవన్నీ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ కనుక మీరు తీసుకుంటే అపీరింగ్ అంటే ఇప్పుడు ఈ ఇయర్లో ఎవరైతే అపేర్ అవుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా కోడ్ 1 అని చూపిస్తుంది, రైట్? అదే విధంగా పాస్ట్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి కోడ్ 2 నుంచి 7 వరకు చూపిస్తుందండి. సో పాస్డ్ అని పెట్టుకునేటప్పుడు ఏ కోడ్ ఎవరెవరికి వర్తిస్తుంది అన్నది ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ అపీరింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కోడ్ 1 ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ఒక్కసారి బులెటిన్లోకి వెళ్ళి చూద్దామండి. సో ఇక్కడ కోడ్ 1 చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ 2024లో అపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ కోడ్ 1 అన్నది అప్లై చేసుకుంటారు. సో వీళ్ళు ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఏ బోర్డు వాళ్ళైనా కానీ కోడ్ 1 అన్నది అప్లై చేసుకోవచ్చు. సో కోడ్ 2కి వస్తే ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయో లేదు సర్టిఫికేట్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయో ఏ బోర్డు వాళ్ళైనా సరే కానీ కోడ్ 2 అన్నది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే క్లాస్ 12 అన్నది కంప్లీట్ చేసుకొని బయాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్గా పెట్టుకుంటారో వాళ్ళు కూడా కోడ్ 2 అనేది అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మనం కోడ్ 3 కనుక చూస్తే ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రీ డిగ్రీ ఎగ్జామినేషన్స్ కానీ యూనివర్సిటీ కానీ బోర్డ్ లెవెల్లో కానీ వాళ్ళు ఎగ్జామినేషన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ ఇంక్లూడెడ్ ప్రాక్టికల్ టెస్ట్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ కూడా ఉండాలి, వాళ్ళు మాత్రమే కోడ్ 3 అన్నది అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ వీళ్ళకి ఏదైనా డౌట్ కనుక ఉంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు కోడ్ 2 అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కోడ్ 4 అన్నది తీసుకున్నట్లయితే ప్రీ ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటే లైక్ బీఎస్సీ కానీ లేకపోతే ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్స్ లేకపోతే బిఏఎంఎస్ కానీ బిహెచ్ఎంఎస్ కానీ చదువుతున్న వాళ్ళు ఈ కోడ్ 4 అన్నది అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ప్రీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కొన్ని స్టేట్స్కి ఇది అప్లికబుల్ ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఉండాలి, ప్లస్ ఇంగ్లీష్ అన్నది మ్యాండేటరీ అనమాట. ఓకే, అదే కోడ్ 5 కనుక మనం చూసుకుంటే ఎవరైతే 3 years డిగ్రీ చదువుతున్నారో అందులో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఉండాలి. ప్లస్ అందులో ఏదైనా ఒక 2 సబ్జెక్ట్స్ ఉండాలి విత్ ప్రాక్టికల్ టెస్ట్. అండ్ వాళ్ళు ముందు చదువుకున్న దాంట్లో ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ విత్ ఇంగ్లీష్ అన్నది అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ కోడ్ 6 కనుక మనం చూసుకుంటే బీఎస్సీ ఎగ్జామినేషన్ అన్నది కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ కోడ్ 6 అనేది అప్లై చేసుకోవచ్చు. అగైన్ వాళ్ళ దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీలో ఖచ్చితంగా 2 సబ్జెక్ట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉండాలి. సో కోడ్ 7 అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయి ఏదైనా బయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకొని మళ్ళీ ఎవరైతే ఇస్తున్నారో ప్లస్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండి ఇంగ్లీష్ కూడా యాడ్ అయ్యి ఉన్న వాళ్ళకి ఈ కోడ్ 7 అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇదండి నీట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అన్నది మనకి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇవ్వడం అన్నది జరిగింది కదా. సో అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో వీడియోస్ ఏమైనా అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్స్ అన్నవి వస్తాయి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ రిప్లై ఇస్తాము అండ్ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాము. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నీట్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఈవింగ్స్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.